హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు బ్రాండ్ న్యూ సోనీ ఫ్లాగ్షిప్ యాక్టివ్ వైర్లెస్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. బాక్స్ పైన సోనీ బ్రాండింగ్ చూడొచ్చు, ఇంకా దాని పిక్చర్ కూడా చూడొచ్చు. ఇది మోడల్ WH-1000XM5. ఇంకా పైన ఫీచర్స్ అంటే 360 రియాలిటీ ఆడియో, హైరెజ్ ఆడియో సపోర్ట్ ఉంది, 30 అవర్స్ బ్యాటరీ లైఫ్, ఇండస్ట్రీ లీడింగ్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ ఇవి. మీకు అలెక్సా బిల్టిన్ ఉంది, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉందని రాస్తుంది. సింపుల్ ప్యాకేజింగ్, బ్యాక్ సైడ్ కూడా హెడ్ ఫోన్స్ది ఫోటో చూడొచ్చు. ఇంకేం పెద్ద మ్యాటర్ రాసలేదు. ఇది ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ ఉంది. అంటే ప్రీవియస్లీ నేను అన్బాక్స్ చేశాను కదా వీళ్ళది పాత మోడల్ 1000XM4, దాని ప్యాకేజింగ్ దీని ప్యాకేజింగ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. దీని బాక్స్ పైన 1000X సిరీస్ అని రాస్తుంది. వీళ్ళది అంతకుముందు సంవత్సరం నేను 1000XM3 కూడా అన్బాక్స్ చేశాను. అన్నీ సూపర్ ఉంటాయి. నేను ఎప్పుడు వాటి ఫ్యాన్నే నేను. ఇక్కడ మీరు చూడొచ్చు, అన్బాక్స్ చేయగానే ఒక కార్డ్ పైన సోనీది హెడ్ ఫోన్స్ కనెక్ట్ అనే యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటే కస్టమ్ ఈక్యూస్ ఇంకా కొన్ని చాలా ఫీచర్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది లోపల డాక్యుమెంట్స్ మీకు 360 రియాలిటీ ఆడియోది ఫ్రీ ట్రయల్ కూడా వచ్చింది. ఒకటి మీకు అంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఇంకోటి ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలనేది ఒకటి స్లిప్లో డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇది క్యారీ కేస్ చూస్తున్నారు కదా, ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి చేసేసి ఇక్కడ స్ట్రాప్ కూడా చూడొచ్చు. ఇది అంటే ప్రీవియస్ మోడల్కి దీనికి చేంజ్ ఉంది, డిఫరెంట్ ఉంది, కొంచెం పెద్దగా ఉంది ఇది సైజు, కానీ మెటీరియల్ అది చాలా ప్రీమియం ఫినిషింగ్ లుక్ అది చాలా బాగుంది, డార్క్ గ్రే కలర్లో. కానీ కొంచెం అంటే 1000XM4ది చిన్నగా ఉండి క్యాప్సూల్ షేప్లో ఉండింది, ఇది డిఫరెంట్ ఉంది. కాపర్ కలర్ జిప్ ఉండేసి సోనీ బ్రాండింగ్ ఉంది. ఇంకా లోపల హెడ్ ఫోన్స్ కూడా ఎట్లా ఉన్నాయి, డిఫరెన్స్ ఏముంది, తర్వాత దాన్ని కూడా చూపిస్తాను మీకు 1000XM4ది కూడా, ఎందుకంటే ఇది మోడల్ దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంది. ఇక్కడ లోపల చూడొచ్చు, ఇయర్ కప్స్ కూర్చోవడానికి గ్రూవ్స్ అవన్నీ ఇచ్చేసి చాలా సేఫ్ ఉండేలాగా డిజైన్ చేశారు. ఇందులో పెట్టి మీరు ఎత్తేసినా ఏం కాదు హెడ్ ఫోన్స్కి. ఇంకా పైన దీంట్లో ఒక సెక్షన్ ఉంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ కవర్ ఉండేసి మీకు ఇందులో కేబుల్స్ వచ్చినాయి. ఒకటి టైప్ సి కేబుల్ వచ్చింది, ఇది ఛార్జ్ అవ్వడానికి 3.5 అవర్స్ అట్లా టైం తీసుకుంటుంది, కానీ కేబుల్ చాలా పొట్టిది ఇచ్చారు. కొంచెం 1 మీటర్ కేబుల్ అట్లా ఇస్తే బాగుండేది. ఇది ఒకటి 1.2 మీటర్ది TRS టు TRS కేబుల్ వచ్చింది. ఇది మీరు వైర్డ్ మోడ్లో పెట్టి యూజ్ చేయడానికి. వైర్డ్ మోడ్లో యూజ్ చేస్తే దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 4 హెర్ట్జ్ నుంచి 40 kHz ఉంటుంది. ఇది హెడ్ ఫోన్స్ అండి, WH-1000XM5 మొత్తం రీసైక్లబుల్ ప్లాస్టిక్ తోటి చేసేసి డిఫరెంట్ ఉంది డిజైనింగ్. అది ఇయర్ కప్స్ కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి. వెయిట్ వచ్చేసి 250 గ్రామ్స్ అట్లా ఉంది వెయిట్. అంటే ప్రీవియస్ 1000XM4 255 గ్రామ్స్ ఉండింది. సోనీ బ్రాండింగ్ చూడొచ్చు. ఇయర్ కప్స్ కంప్లీట్ మూవ్, అంటే ఫ్లాట్గా కూడా మీరు టేబుల్ పైన పెట్టవచ్చు. ఇదంతా టచ్ ఏరియా, వాల్యూమ్, నెక్స్ట్ సాంగ్ అవన్నీ ప్లే పాజ్ అన్నీ ఆ టచ్ ఏరియా నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని మైక్రోఫోన్స్ కనపడుతున్నాయి కదా, ఒక్కొక్క ఇయర్ కప్ పైన 4 మైక్రోఫోన్స్ ఉన్నాయి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ కోసం. టైప్ సి పోర్ట్, ఇంకా ఛార్జింగ్ ఇండికేటర్ కూడా చూడొచ్చు. ఇంకా ఇయర్ కప్స్ అవి కూడా చాలా అంటే కొంచెం పెద్దగా ఉండేసి మొత్తం మంచి ప్రీమియం లెదర్ ఫినిష్ ఉన్నాయి. ఫోమ్ మెటీరియల్ అది కూడా మెమరీ ఫోమ్, అది చాలా బాగుంది. ఇక్కడ హెడ్ బ్యాండ్ డిఫరెంట్ ఉంది. ప్రీవియస్లో 1000XM4కి ఫ్లాట్ ఉంటే ఇది రౌండ్ ఉంది హెడ్ బ్యాండ్. ఇంకా కుషనింగ్ అదైతే బాగానే ఉంది. ఇది కూడా లెదర్ ఫినిషే ఉంది కంప్లీట్. ఇంకా ఇక్కడ ఎక్స్టెండ్ చేయడానికి, లెంత్ ఎక్స్టెండ్ చేయడానికి ట్యూబ్స్ లాగా ఉన్నాయి. ఇదివరకు స్ట్రిప్స్ లాగా ఉండేటివి కదా, ఈసారి ట్యూబ్స్ లాగా రౌండ్గా షేప్ మార్చేశారు. లెఫ్ట్ రైట్ ఇయర్ కప్స్ పైన జస్ట్ LR అని రెడ్ కలర్ డాట్, వైట్ కలర్ డాట్ ఉంది. ఇటు సైడ్ కూడా 4 మైక్రోఫోన్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ బటన్స్ అంటే నాయిస్ క్యాన్సిలింగ్, ఇంకా అంబియంట్ మోడ్ కోసం ఒక బటన్ ఉంది. ఇంకా ఒకటి LED స్టేటస్ ఇండికేటర్, బ్లూటూత్, ఇంకా పవర్ బటన్ ఇక్కడ చూడొచ్చు. ఇంకొకటి 3.5mm ఆడియో జాక్ ఉంది, వైర్ పెట్టి కేబుల్ పెట్టి యూస్ చేయడానికి. ఇంకా ఇందులో 30mm మీకు కార్బన్ ఫైబర్ డయాఫ్రమ్ ఉన్న డ్రైవర్స్ ఉన్నాయి. చాలా అంటే హై క్వాలిటీ డ్రైవర్స్ ఉన్నాయి. ఇంకా సౌండ్ పర్ఫార్మెన్స్ చూడాలి, ఎందుకంటే ప్రీవియస్ 1000XM4లో 40mm ఉండినాయి డ్రైవర్స్, ఇందులో ఒక 10mm తగ్గింది. ఓవరాల్గా అయితే అల్ట్రా ప్రీమియం ఉన్నాయి చేతిలో పట్టుకుంటే. ఇంకా యూస్ చేస్తే కానీ చెప్పలేము, ఎందుకంటే ఇవి ఫ్లాగ్షిప్ హెడ్ ఫోన్స్ కదా, ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. హైరెజ్ ఆడియో, వైర్లెస్ సపోర్ట్ ఉంది. ఇంకా చాలా DSE ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఉంది. ఇంకా SBC, AAC, LDAC సపోర్ట్ ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఇవన్నీ నేను కొన్ని గంటలు అట్లా యూస్ చేస్తాను. యూస్ చేసేసి నాకు ఎట్లా అనిపించింది, కంఫర్ట్, ఆడియో క్వాలిటీ, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ కోసం కాల్ క్వాలిటీ గురించి డీటెయిల్గా నెక్స్ట్ క్లిప్లో చెప్తాను మీకు. ఇవి సోనీవి WH-1000XM5 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉన్న వైర్లెస్ హెడ్ ఫోన్స్ని నేను థరోలీ అంటే డీటెయిల్గా మొత్తం తెలుగు మ్యూజిక్స్, సాంగ్స్, హిందీ, ఇంగ్లీష్, రకరకాల కేటగిరీ సాంగ్స్, ఇంకా కొన్ని కాల్స్ మాట్లాడి, ఇంకా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా ఉంది, అవన్నీ ఫీచర్స్ థరోలీ చెకింగ్ చేశాను డీటెయిల్డ్గా. ఎందుకంటే సోనీవి ఫ్లాగ్షిప్ హెడ్ ఫోన్స్ కదా, అవన్నీ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఫ్లాగ్షిప్ హెడ్ ఫోన్స్ అంటే వాళ్ళు అన్నీ చూసే లాంచ్ చేస్తారు కాబట్టి ఇందులో పెద్ద కంప్లైంట్ చేయడానికి ఏమి లేదు. అల్టిమేట్ బిల్ట్ క్వాలిటీ ఉంది. కాకపోతే ప్లాస్టిక్, ఇది మొత్తం రీసైక్లబుల్ ప్లాస్టిక్ కాబట్టి ప్రీవియస్లీ ఇది మీరు చూసారు కదా, నాది ప్రీవియస్ నేను 1.5 year బ్యాక్ అన్బాక్సింగ్ చేసిన 1000XM4, దీనికి డిఫరెన్స్ అంటే ఇది నాకు బిల్ట్ క్వాలిటీ కొంచెం 1000XM
M4ది కొంచెం అంటే ఇదే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇది కొంచెం చేతులు అవి పెడితే కొంచెం ఆయిల్ మరకలు ఇంకా వేరే మరకలు లాంటివి దీనిపైన కనపడుతున్నాయి. కొత్త మోడల్ 1000XM5 పైన. దీనిపైన నేను 1.5 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇప్పటిదాకా ఎంత న్యూ ఉన్నాయి చూడండి. ఇందులో అసలు ఏం ఇబ్బంది లేదు బిల్ట్ క్వాలిటీ. కాకపోతే ఇది కొంచెం అంటే ఫినిష్లో కూడా తేడా ఉంది. ఇంకా వెయిట్కి వచ్చేసరికి ఇది కొత్త మోడల్ 1000XM5 వచ్చేసి మీకు 250 గ్రామ్స్ ఉన్నాయి. ఇవి పాత మోడల్ 255 గ్రామ్స్, ఒక 5 గ్రామ్స్ డిఫరెన్స్ ఉంది. ఇంకా డిజైన్లో కూడా కొంచెం తేడా ఉంది. ఇది కొంచెం ఫ్లాట్ హెడ్ బ్యాండ్ ఉంది, ఇది వచ్చేసి రౌండ్ హెడ్ బ్యాండ్ ఉంది. ఇంకా మీకు ఇది యాక్చువల్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది ఫోల్డ్ అవుతుంది. మీకు ఇట్లా ఫోల్డ్ అవుతుంది కాబట్టి మీరు ఇట్లా బ్యాగ్లో వేసుకోవచ్చు, అంటే ఏదైనా కవర్లో వేసి బ్యాగ్లో వేసుకోవచ్చు. దీని క్యారీ కేస్ కూడా చిన్నగా ఉంది సైజు, కాబట్టి కంఫర్టబుల్ ఉంది. ఇది పాత మోడల్ క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి. ఇంకా కొత్త మోడల్లో మీకు ఫోల్డింగ్ ఫెసిలిటీ లేదు, జస్ట్ హెడ్ బ్యాండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేగాని ఇంకా ఫోల్డింగ్ ఫెసిలిటీ లేదు. ఈ ప్రెషర్ కూడా చెవుల పైన దీంట్లో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కాకపోతే కంఫర్ట్ ఇది ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇయర్ కప్స్ దీని ఉన్నాయి కదా, ఈ ఫోమ్ మెటీరియల్, ఈ లెదర్ మెటీరియల్, ఇంకా ఈ ఏరియా మధ్యలో స్పేస్ ఎక్కువ ఉంది, అంటే ఫ్రీగా చెవుల పైన కూర్చుంటున్నాయి. కాబట్టి కంఫర్ట్లో నాకు ఇది బెటర్ అనిపించింది దానికంటే. అంటే 5 గ్రామ్సే డిఫరెన్స్ ఉన్నా కానీ ఎందుకో మరి ఇది తలపైన పెడితే లైట్ అనిపిస్తుంది, కానీ ఒక గంట సేపటి తర్వాత ఇక్కడ కొంచెం తలపైన కొంచెం ఇక్కడ ఇది ప్రెస్ చేసినట్టు అట్లా ఫీల్ వచ్చింది నాకు. ఇందులో అది ఉండకపోయేది, కొంచెం ఫ్లాట్ ఉంది కదా అది. దాంట్లో అసలు నాకు ఏం కంప్లైంట్ లేదు, ఆడియోలో కూడా కంప్లైంట్ లేదు, దాని పర్ఫార్మెన్స్లో, బ్యాటరీ లైఫ్లో కానివ్వండి, కంఫర్ట్లో, ఇందులో నాకు 1.5 ఇయర్ నుంచి నా ఫేవరెట్ హెడ్ ఫోన్స్ అవి. దాంట్లో అసలు ఏం కంప్లైంట్ లేదు, అదే ఎక్కువ నేను వాడింది. ఇది కూడా ఏం లేదు, బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఓకే. కాకపోతే ఇందులో డ్రైవర్స్ కూడా దానికి దీనికి చేంజ్ ఉన్నాయి. అందులో 40mm డ్రైవర్స్ ఉండినాయి, ఇందులో 30 ఇచ్చారు. కాకపోతే ఇందులో 30mm డ్రైవర్స్కి కార్బన్ ఫైబర్ డయాఫ్రమ్ ఉంది మీకు. దానివల్ల ఏంటంటే మీకు లైట్ వెయిట్ ఉంటుంది కదా కార్బన్ ఫైబర్, ఇంకా చాలా టఫ్ ఉంటుంది కాబట్టి హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, వోకల్స్ అవి ఇందులో ఎక్కువ క్లారిటీ ఉంది. అంటే మీకు సౌండ్ సెపరేషన్, ఇంకా స్టీరియో విడ్త్, ఇంకా మీకు కంప్లీట్ దాని అంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఇట్లా డిఫరెంట్ వినపడడం, అది కొంచెం క్లారిటీ వైజ్ దానికంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది. కానీ అది 40mm డ్రైవర్స్ కదా, బేస్ వైజ్ దాంట్లో బేస్ బాగుంది. అంటే మీకు లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ నాకు దాన్ని నచ్చింది. ఓవరాల్గా మ్యూజికల్లీ నాకు కొంచెం అంటే ఇది తీసేయరాదు, అది కూడా తీసేయరాదు, ఒక టైప్లో నాకు అది నచ్చింది. అంటే బేస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి డెఫినెట్లీ పాతది 1000XM4 నచ్చుతుంది. బేస్ కాదు, నాకు న్యాచురల్ సౌండ్ ఉండేసి ఇందులో టైట్ వెల్ డిఫైన్డ్ బేస్ ఉంది, అంటే కరెక్ట్ పంచ్ ఉంది బేస్ది. సాంగ్లో ఎంత ఉండాలో అంత ఉంది. అందులో మాత్రం కొంచెం బేస్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా మ్యూజికల్లీ నేను చాలా సాంగ్స్ విన్నప్పుడు నాకు అది కొంచెం ఎక్కువ నచ్చింది. అంటే అది పర్సనల్ చాయిస్, ఒకరికి ఇట్లా నచ్చుతుంది, ఒకరికి అట్లా నచ్చుతుంది. 1000XM4 నాకు మ్యూజిక్స్ అంటే డిఫరెంట్ కేటగిరీ అన్ని రకాల మ్యూజిక్లు విన్నప్పుడు ఓవరాల్గా బేస్ నుంచి ట్రెబుల్ వరకు అంత కంపారిజన్ చేసుకుంటే అది కొంచెం బెటర్ అనిపించింది. లేదా మీకు క్రిస్ప్ క్లారిటీ వోకల్స్, ఇంకా మంచి హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, పర్ఫెక్ట్ బేస్ తోటి, ఇంకా స్టూడియో క్వాలిటీ టైప్ సౌండ్ కావాలి అంటే దీనికి వెళ్ళొచ్చు. ఇది బాగుంది, అంటే రెండు బాగానే ఉన్నాయి. ఇది కొంచెం అంటే ఇది అరౌండ్ 27,000-28,000 అట్లా ప్రైస్ ఉంది దీనిది. ఇప్పుడు అమెజాన్లో నేను చూసి లింక్ పెట్టేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. అది కొంచెం తక్కువ ఉంటుంది కాస్ట్, ఎందుకంటే అది లాస్ట్ ప్రీవియస్ మోడల్ కదా, అది 1000XM4 ఒక 3-4 వేలు మీకు తక్కువ ఉంటుంది అది కాస్ట్. మీకు డబ్బులు మిగిలించుకోవాలంటే దానికి వెళ్ళొచ్చు, లేదా మీకు దీనికి వెళ్ళొచ్చు, అంటే కొత్త మోడల్ కావాలంటే దీనికి వెళ్ళొచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 4 మైక్రోఫోన్స్ పర్ ఇయర్ కప్, ఇటు 4 మైక్రోఫోన్స్ ఉండేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇందులో బెస్ట్ ఏంటి ఇప్పుడు వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంతకు మించి బెటర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న హెడ్ ఫోన్ లేదని చెప్పొచ్చు, అంత బాగుంది ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇంకా మీకు అడాప్టివ్ ఉంది, అంటే మీకు సరౌండింగ్స్ని బట్టి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా కావాలో అట్లా సెట్ చేసుకుంటుంది, ఆ ఫీచర్ బాగుంది. ఇంకా ఈ టచ్ కంట్రోల్స్ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో సేమ్ ఉన్నాయి. మీకు ఇట్లా వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ప్రీవియస్ సాంగ్కి వెళ్ళొచ్చు, ప్లే పాజ్ చేసుకోవచ్చు. టచ్ ఫీచర్స్ అవన్నీ ఆల్మోస్ట్ సిమిలరే ఉన్నాయి. పెట్టుకుంటే ఇట్లా చాలా కంఫర్టబుల్గా ఉంది, సూపర్ కంఫర్ట్ అని చెప్పొచ్చు. ఇట్లా కనపడుతుంది. అయితే కొంచెం అంటే ఇయర్ కప్స్ కానీ ఇది ఏంటంటే కరెక్ట్ ఉన్నాయి అన్నట్టు, అంటే మన చెవుల పైన కొంచెం టైట్గా కూర్చుంటాయి, కానీ మీకు ఇది కొంచెం బ్రీదబుల్ ఉండేసి కొంచెం ఫ్రీగా కూర్చుంటున్నాయి. అయితే కంఫర్ట్లో నాకు ఇది బెటర్ అనిపించింది, ఏఎన్సీలో ఇది బెటర్ అనిపించింది, కొంచెం బేస్ పర్ఫార్మెన్స్లో అది పాత మోడల్ బెటర్ అనిపించింది. అది కొంచెం అంటే
కాల్ క్వాలిటీ పాత మోడల్లో అంత బాగుండేది, అంటే యావరేజ్గా ఉండేది, అంత నాకు నచ్చకపోయేది. ఎందుకంటే అవతల వాళ్ళకి మనం మాట్లాడేది క్లారిటీగా వినపడకపోయేది. ఇందులో కాల్ క్వాలిటీ బాగుంది. అంటే ప్రాసెసింగ్ QN1 అని చెప్పేసి రెండు ప్రాసెసర్లు వేసి 8 మైకులు ఉన్నాయి కదా ఇందులో. దానివల్ల ఏంటంటే బెటర్ కాల్ క్వాలిటీ ఉంది. ఆడియో క్వాలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇంకా మీకు డబ్బులది ఇష్యూ లేదు, మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి ఆడియోలో, ఇంకా కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి, సూపర్ కంఫర్టబుల్ ఉండాలంటే దీనికి వెళ్ళొచ్చు. లేదా డబ్బులు టైట్ ఉన్నాయి, కొంచెం కాల్ క్వాలిటీ అంటే కొంచెం యావరేజ్ ఉన్నా పర్వాలేదు, నాకు మ్యూజిక్ క్వాలిటీ బాగుండాలి, ఇంకా అంటే ఓవరాల్గా బ్యాటరీ పర్ఫార్మెన్స్ అంటే ఆల్మోస్ట్ సిమిలర్. ఇది 30 అవర్స్ దీని బ్యాటరీ లైఫ్, అంటే మీరు 3.5 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ANC ఫీచర్ ఆఫ్ చేసుకుంటే 30 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ANC ఫీచర్ ఆన్ చేసుకుంటే అరౌండ్ 23-24 అవర్స్ ఉంటుంది. మోర్ దాన్ ఇనఫ్. వన్ డే హోల్ డే అండ్ నైట్ యూస్ చేయొచ్చు, 24 గంటలు. నేను వచ్చినప్పటి నుంచి ఒకటేసారి ఒక 2 అవర్స్ దీన్ని ఛార్జ్ చేశాను, అప్పుడప్పుడు హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా యూస్ చేశాను. ఇప్పటిదాకా మళ్ళీ ఛార్జ్ చేయలేదు. కాబట్టి బ్యాటరీ లైఫ్ది ఏం కంప్లైంట్ లేదు, కంఫర్ట్ది కూడా లేదు, ఆడియో క్వాలిటీది కూడా ఏమీ లేదు. జస్ట్ బేస్ కొంచెం అందులో ఎక్కువ ఉంది అంతే. ఇంకా కాల్ క్వాలిటీ అంటే కాల్ క్వాలిటీ దీంట్లో బాగుంది. ఇంకా మీకు వచ్చేసి దీంట్లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి వైర్డ్ మోడ్లో యూస్ చేస్తే 4 Hz నుంచి 40 kHz వరకు ఉంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు పవర్ ఆన్ చేసి యూస్ చేయొచ్చు, పవర్ ఆఫ్ చేసి కూడా యూస్ చేయొచ్చు. పవర్ ఆన్ చేసి యూస్ చేస్తే ఇన్పుట్ ఇంపిడెన్స్ దీన్ని మీకు డ్రైవర్ది 48 ohms అవుతుంది, ఎందుకంటే బిల్ట్ ఇన్ యాంప్లిఫైర్ నుంచి నడుస్తుంది కావచ్చు, అందుకే 48 ohms అవుతుంది. పవర్ ఆఫ్ చేసి యూస్ చేస్తే 16 ohms అవుతుంది, కొంచెం మీకు డ్రైవర్ ఇంపిడెన్స్ తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే మీ మొబైల్ పైన కొంచెం లోడ్ పడినట్టు అవుతుంది. మీరు బ్యాటరీ తోటి యూస్ చేస్తేనే బెటర్, ఎందుకంటే మీకు మొబైల్ పైన హై ఇంపిడెన్స్ ఉన్నప్పుడు బెటర్ ఆడియో క్వాలిటీ వస్తుంది. కాబట్టి పవర్ ఆన్ చేసుకొని యూస్ చేసుకోవడం అట్లా కూడా ఆప్షన్ ఇచ్చారు, బెటర్. కానీ జనరల్లీ ఇవి ఎవరు వైర్ తోటి అంత యూస్ చేయరు, అందరు వైర్లెస్ మోడ్లోనే. బ్లూటూత్ 5.2 వర్జన్ ఇది. ఇంకా మీకు తెలుసు కదా సోనీ యాప్టెక్స్ HD వాటికి సపోర్ట్ చేయదు. ఇందులో SBC ఆడియో, AAC ఆడియో, LDAC ఆడియోకి సపోర్ట్ ఉంది. మీ మొబైల్లో LDAC ఆప్షన్ ఉంటే LDAC ఆన్ చేసేసుకోండి. ఇంకా హైరెజ్ వైర్లెస్ ఆడియోకి కూడా సపోర్ట్ ఉంది. ఇంకొచ్చేసి డాల్బీ అట్మాస్ కూడా మీరు టీవీస్కి అట్లా కనెక్ట్ చేసి ఫుల్ డాల్బీ అట్మాస్లో బ్యూటిఫుల్ ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఆ టీవీ నుంచి, బ్రేవియా టీవీ నుంచి కనెక్ట్ చేసుకుంటే, సోనీ టీవీ నుంచి మీకు ఫుల్ డాల్బీ అట్మాస్లో ఫుల్ క్వాలిటీలో మూవీస్ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అది నేను టెస్టింగ్ చేశాను, మూవీస్ చూసి అవుట్ స్టాండింగ్ ఉంది పర్ఫార్మెన్స్. ఇంకా అన్నీ నాకు ఏం కంప్లైంట్ లేదు. ఇంకా కొంతమంది అంటారు కాస్ట్లీ ఉన్నాయి కదా చాలా అంటారు, కానీ ఇది ఫ్లాగ్షిప్ సోనీది టాప్ క్లాస్ వైర్లెస్ హెడ్ఫోన్స్ కాబట్టి ఇది మీరు చీప్ ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ ఇది. ఎందుకంటే దీని బిల్ట్ క్వాలిటీ అది కూడా అల్టిమేట్ ఉంటుంది, అంటే దీని రిచ్నెస్సే వేరే ఉంటుంది. కాబట్టి మీకు అట్లా క్వాలిటీ ప్రీమియం హై అండ్ ఆడియో కావాలి, ఎంజాయ్ చేయాలి, ఇంకా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కావాలి అంటే డబ్బులు పెట్టి ఇలాంటివి తీసుకోవాలి. నేను అన్నిటితో కంపేర్ చేశాను. నాకు వచ్చేసి ఇది ష్యూర్ కూడా ఉంది నా దగ్గర, ష్యూర్ది కేస్ చూడొచ్చు. ఇది ఇంకా స్కల్ క్యాండీ ఉంది, స్కల్ క్యాండీ తోటి ఇంకా నేను ఇంట్లో పెట్టాను, నేను తేలేదు. సెన్నైజర్ కూడా ఉంది, దాంతో కూడా కంపారిజన్ చేశాను. ఇవి కూడా బాగుంటాయి స్కల్ క్యాండీ. ఇది తక్కువ కాస్ట్లో మీకు మంచి బేస్ కావాలి, సూపర్ అంటే ఎంజాయ్ చేయాలి అని అంటే కూడా స్కల్ క్యాండీ కూడా తీసుకోవచ్చు. ఇది ష్యూర్ది అని అంటే ఇది నాకు పెద్దగా అంత నచ్చలేదు. ఇది కొంచెం స్టూడియో క్వాలిటీ టైప్ సౌండ్ ఉంటుంది, చాలా హెవీ ఉంటాయి ఇవి. ఇంకా JBL కూడా ఉన్నాయి నా దగ్గర, అవి దీనికంటే కూడా బరువు ఉన్నాయి. అట్లా బరువు ఉంటే ఏమవుతుందంటే కొద్దిసేపట్లో మనకు తలపైన ఏదో హెవీ వెయిట్ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇవి నేను తక్కువ అంత ఏం యూస్ చేయను. ఇవి చాలా యూస్ చేశాను నేను. లాస్ట్ ఇయర్ బిఫోర్ నేను అన్బాక్స్ చేసిన 1000XM4 ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు నేను 1000XM3 కూడా అన్బాక్స్ చేశాను. ఇంకా రెగ్యులర్గా ఇప్పుడు ఇవి యూస్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇందులో 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకో సిల్వర్ కలర్ అని ఉంది, అది సిల్వర్ అంటారు కానీ నాకు క్రీమ్ వైట్ కలర్ లాగానే ఉంటాయి, అది ఇంకా బాగుంటుంది చూడడానికి. యాక్చువల్ సోనీ వాళ్ళు అది పంపిస్తారేమో అనుకుంటే ఇది పంపించారు బ్లాక్ కలర్. ప్రతిసారి వాళ్ళు బ్లాకే పంపిస్తారు, యాక్చువల్ అది వైట్ కలర్ ఇంకా బాగుంటుంది. సిల్వర్ అని చెప్పాను కదా ఆ కలర్. ఓవరాల్గా మీకు ఎట్లా అనిపించింది ఇది? అంటే ఆ ప్రైస్ రేంజ్కి వర్తా అని ఇంకా మనం చెప్పడం వేస్ట్, ఎందుకంటే ఇందులో కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వైర్లెస్ హెడ్ఫోన్స్ అని చెప్పొచ్చు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే ఇంకా దీనికంటే మించింది లేదు ప్రజెంట్ డేట్లో. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు ANC ఫీచర్లో. ఇంకా టచ్ రెస్పాన్స్, టచ్ ఫీచర్స్ అన్నీ బాగున్నాయి, వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. DSE ఎక్స్ట్రీమ్ ఉంది, అంటే డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇంజన్ అని చెప్పేసి. అదేంటంటే మీకు
మీ ట్రాక్ క్వాలిటీ ఒకవేళ బాగాలేదనుకోండి, డిఏసీ ఎక్స్ట్రీమ్ అది ఆప్షన్ మీరు హెడ్ఫోన్స్ కనెక్ట్ యాప్ నుంచి వెళ్ళేసి ఆన్ చేసేసుకుంటే ఏమవుతుందంటే ట్రాక్ క్వాలిటీ బాగాలేనప్పుడు అది దాన్ని రీశాంపుల్ చేసేసి మీకు ఫైనెస్ట్ హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేలాగా దాన్ని అంటే పాలిష్ చేస్తుంది మ్యూజిక్ని. దానివల్ల ఏంటంటే కొంచెం అంత క్వాలిటీ లేని మ్యూజిక్ ట్రాక్స్ కూడా దీని ద్వారా వింటే మీకు అవుట్ స్టాండింగ్ క్వాలిటీలో వినిపిస్తాయి. అట్లా అంటే కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో కార్బన్ ఫైబర్ డయాఫ్రామ్ ఉంది. ఇంకా ఆ డయాఫ్రామ్ నుంచి వచ్చే వాయిస్ కాయిల్ది మీకు అది డెఫినెట్లీ CCAW వాయిస్ కాయిల్ ఉంటుంది. ఆ వాయిస్ కాయిల్ కనెక్షన్స్ కూడా సోల్డరింగ్ చేయడానికి కూడా వీళ్ళు లెడ్ వాడలేదు. లెడ్ వాడితే ఏంటంటే మీకు కొన్ని రోజుల తర్వాత ఆ లెడ్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే వీళ్ళు ప్యూర్ గోల్డ్ తోటి సోల్డరింగ్ చేశారు. అది అంటే స్పెషల్ టెక్నిక్, ప్రీమియం ఎక్స్పెన్సివ్ ఐటమ్స్లో ఆ టెక్నిక్ యూజ్ చేస్తారు. అంటే ఎన్ని రోజులైనా గోల్డ్ ఆక్సైడ్ అవ్వదు కదా, కాబట్టి గోల్డ్ తోటి సోల్డర్ చేస్తే ఆ సోల్డరింగ్ ఆ కనెక్షన్ అనేది పర్మనెంట్ ఉంటుంది. అట్లా అన్ని ప్రీమియం క్వాలిటీ, బిల్ట్ క్వాలిటీ కానివ్వండి, ఎవ్రీథింగ్. కేస్ నేను చెప్పాను కదా, ప్రీవియస్ 1000XM4కి M5కి ఇది M4 కేస్, ఇది M5 కేస్. ఇది కొంచెం చిన్నగా ఉండింది, క్యారీ చేసుకోవడానికి పాత అంటే ఎక్కడికైనా మనం ట్రావెల్కి వెళ్తున్నప్పుడు క్యారింగ్ అట్లా చేసుకునేది ఉంటే ఇది ఇట్లా ఫోల్డింగ్ డిజైన్ ఉంటే మనకి ఈజీ ఉంటుంది తీసుకెళ్ళడానికి. అట్లా అది ఫోల్డ్ అవ్వదు మీకు. ఇందులో ఫోల్డింగ్ సిస్టమ్ తీసేసారు, జస్ట్ హెడ్ బ్యాండ్ మాత్రమే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫోల్డింగ్ ఉండదు. ఇట్లా ఫ్లాట్ చేసి మీరు టేబుల్ పైన ఇట్లా పెట్టవచ్చు, లేకపోతే ఇట్లా మీరు వేసుకోవచ్చు ఇట్లా షోల్డర్ పైన. ఇదంతా బాగానే ఉంది, ఓవరాల్గా బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు, పర్ఫెక్ట్ ఉంది. మీకు ఎట్లా అనిపించింది ఇది 1000XM5 అన్బాక్సింగ్? ఇంకా ఫుల్ రివ్యూ అనుకోండి, ఎందుకంటే బాగానే నేను యూజ్ చేసేసి మొత్తం టెస్టింగ్ చేసి సౌండ్ క్వాలిటీ అదంతా విన్నాను కదా. నాకు బేస్ ఓకేనే, అంటే సాంగ్లో ఎంత ఉండాలో అంత పర్ఫెక్ట్ ఉంది, పంచీ బేస్. ఇంకా కావాలనుకుంటే మీరు అందులో కస్టమ్ EQ సెట్టింగ్ ఉంది హెడ్ఫోన్స్ కనెక్ట్ యాప్లో, అక్కడ నుంచి మీరు బేస్ కూడా కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రకరకాల ప్రీసెట్ EQs కూడా అవైలబుల్ ఉన్నాయి, మీరు కావాల్సింది పెట్టుకోవచ్చు. లేకపోతే మాన్యువల్లీ మీరు బూస్ట్ కూడా చేసుకోవచ్చు బేస్, దాని ఏమి ఇబ్బంది లేదు. ఇంకా ఇది బ్లూటూత్ వర్జన్ వచ్చేసి 5.2 కాబట్టి మీరు 2 డివైసెస్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా ఏం ప్రాబ్లం లేదు. నేను దీని లింక్ అమెజాన్లో అవైలబుల్ ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఎట్లా అనిపించింది ఇది మీకు? సోనీది ఫ్లాగ్షిప్ 1000XM5 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న వైర్లెస్ హెడ్ఫోన్స్ది అన్బాక్సింగ్ ఇంకా రివ్యూ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.